పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించే వారిపై చర్యలకు కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ శాంతిశ్రీ చెప్పారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకే ఈ కొత్త చట్టం వచ్చిందన్నారు. మహిళలను వేధించే వారిపై ఈ చట్టం ద్వారా కఠిన చర్యలు ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్త చట్టం పకడ్బందీ అమలు కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు శాంతిశ్రీ చెప్పారు. కొత్త చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మండల గ్రామ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ స్థాయిలో ఏర్పాటయ్యే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లీగల్ అథెంటికేషన్ ఉంది. అవి ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ని ఆ ఎంప్లాయర్ లేదా హెచ్ఓడి తప్పనిసరిగా దానిని ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని పంపించాలి. అలా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని పంపించకుండా ఉన్న ఎంప్లాయర్ పైన ఆ కమిటీని ఏర్పాటు చేయని సంస్థ పైన కూడా దానికి ఫైన్ విధించడం కానీ, దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కానీ, దానికి రికమెండేషన్ చేసే అధికారం ఆ కంప్లైంట్స్ కమిటీకి, ఎల్సీసీకి, ఐసీసీకి ఉందని తెలియజేసుకుంటాం. ఈ మండల గ్రామ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ స్థాయిలో ఏర్పాటయ్యే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లీగల్ మహిళలకు వర్క్ ప్లేస్లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అంటే ఎక్కడైనా కావచ్చు, అది ఆర్గనైజేషన్లో కావచ్చు, లేబర్లది అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎనీ వర్క్ ప్లేస్లో మహిళలకి ఏదైనా సెక్సువల్గా హెరాస్మెంట్ జరిగితే, అది నిజంగా జరిగితే, జెన్యూనిటీ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవటానికి గాను ఏ విధంగా అంటే జరిగితే ఎలా కంప్లైంట్ చేయాలి అనేది ఐసీసీ కమిటీలని ఏర్పాటు చేయటం. ఐసీసీ కమిటీలు లేని చోట ఈ ఎల్సీసీ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు అనే దాని మీద అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అంటే 2013లో వచ్చిన దాన్నే మళ్ళీ సవరిస్తూ ఇంకా మహిళలకి రక్షణ అనేది ఎక్కువగా కల్పించాలి. ఎక్కడున్నా సరే అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మహిళలు ఉంటున్నారు కాబట్టి అన్ని రంగాల్లో మహిళలకి ఎటువంటి అసౌకర్యము లేకుండా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేసుకునే విధంగా సౌకర్యం కల్పించడానికి